మెదక్ జిల్లా రామాయంపేట ముదిరాజు కులస్తులు ఈ రోజు మెదక్ కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుని కలెక్టర్ రాహుల్ రాజ్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మత్స్య కార్మిక రాష్ట్ర అధ్యక్షుడు పోచావల వెంకటేష్ మాట్లాడుతూ రామాయంపేట సొసైటీలో 231 మంది చేపల సభ్యత్వాలు ఉన్నాయని, 2011లో వచ్చిన 74 జీవో ప్రకారం వీడియో సిస్టమ్ ద్వారా స్కిల్ టెస్ట్ సభ్యత్వాలు ఇవ్వాలని, 2011 తర్వాత ఎంతమందికి స్కిల్ టెస్ట్ నిర్వహించి సభ్యత్వాలు ఇచ్చారని, దానికి సంబంధించిన వీడియో ఇవ్వాలని కోరారు. సొసైటీలో ఉన్న సభ్యులు కాకుండా సభ్యత్వం లేని వారు చేపలు పట్టడానికి చెరువులోకి వెళ్తున్నారని, అలాగే మల్లె చెరువును కాంట్రాక్టుకు లీజుకు ఇవ్వడం జరిగిందని, ఇది మత్స్యశాఖ నియమ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని అన్నారు. మల్లె చెరువును కాంట్రాక్టుకు లీజుకు ఇచ్చినందుకు సొసైటీ పైన చర్యలు తీసుకుని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని అన్నారు. అలాగే మల్లె చెరువులో ప్రతి సంవత్సరం ఎన్ని చేప పిల్లలను ప్రభుత్వం ఇస్తుందో తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డి రవి, జి లింగం, మాజీ కౌన్సిలర్ సి గంగాధర్, కార్యవర్గ సభ్యులు ఏ గంగారావు, బి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నేను వెంకటేష్ ముదిరాజు మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. మా కుల బంధువులు రామాయంపేట పెద్ద మనుషులు అందరూ. సో రామాయంపేట మత్స్య పారిశ్రామిక సొసైటీ, చేపల సొసైటీ ఉంది. కొన్ని చెరువులు ఉన్నాయి, చెరువులు కుంటలు కలవు. చాలా రోజులుగా చేపల సొసైటీ పెద్ద మనుషులను ఒక చెరువు వాస్తవంగా సొసైటీకి హక్కులున్నా కూడా మేమందరం కలిసి సొసైటీలో వాళ్ళకి పంపించడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ మందికి విస్తీర్ణం లేదు, ఎక్కువ మందికి సభ్యత్వాలు రావు. కాబట్టి మేము కొంతమందిని సెలెక్ట్ చేసి ఆ సొసైటీలో జాయిన్ చేయడం జరిగింది. ఒక చెరువు మా కులదైవం పెద్దమ్మ తల్లి అమ్మవారికి టెంపుల్ డెవలప్మెంట్ కోసం ఇవ్వమని అడిగితే వారు అమర్యాదగా వ్యవహరిస్తూ సరైన విధంగా మాట్లాడకుండా మా కులం పెద్ద మనుషుల పైన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన మా కులం అంతా ఏకతాటిపైకి రావడం జరిగింది. మరియు సొసైటీ పూర్తిగా చట్టవిరుద్ధంగా నడుస్తుంది. ఎందుకంటే సొసైటీలో సభ్యత్వాలు రావాలంటే స్కిల్ టెస్ట్, చేపల సొసైటీకి వలల టెస్టు ఇలాంటి 5 టెస్టులు వేసి సభ్యత్వాలు ఇవ్వాలి. కానీ ఎలాంటి టెస్టులు లేకుండా సభ్యత్వాలు ఇవ్వడం జరిగింది. మరియు 2 ఎకరాలకు ఒక సభ్యత్వం. కాబట్టి విస్తీర్ణం ప్రకారం కేవలం 50 నుంచి 60 చట్టవిరుద్ధంగా 231 మంది సభ్యులను సొసైటీలో చేర్చుకోవడం జరిగింది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, చెరువులు పూరెస్ట్ పూర్ అంటే పేదలలో నిరుపేదలు సభ్యత్వాలు తీసుకొని వాళ్ళు పట్టుకొని గౌరవంగా జీవించాలి. కానీ మా సొసైటీ పెద్ద మనుషులు సతీష్ అనే కాంట్రాక్టర్ గారికి 3 సంవత్సరాలకు లీజ్ ఇచ్చారు. ఆ బాండ్ పేపర్ కూడా మేము అధికారులకు ఇవ్వడం జరిగింది, గౌరవ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇలా పూర్తిగా చట్ట వ్యతిరేకంగా నడుస్తున్న సొసైటీ పైన తక్షణమే చర్యలు తీసుకొని వాటి సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు సొసైటీలో సరైన విధంగా లేకపోవడం వల్ల పూర్తిగా ముదిరాజు కులస్తులకు కానీ సొసైటీ మెంబర్స్ కానీ నష్టం జరుగుతుంది. కావున సొసైటీని రద్దు చేసి అవసరమైతే మళ్ళీ కొత్తగా టెస్ట్ నిర్వహించి, ఎందుకంటే పేదవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకైనా సరే వాళ్ళకు గౌరవంగా బతకాలన్న ఉద్దేశంతో మేము సొసైటీ రద్దు చేయమని అధికారుల వినపత్రం ఇవ్వడం జరిగింది. కావున కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ధన్యవాదాలు.